10వ వచనం చదువుదాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం కెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలమును ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాయన, సాయంకాల సమయం మరోసారి ప్రభా నీ యొక్క వాక్యం మీదకి మేమందరం వస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగంలోంచి మాతోనూ సూటిగానే తేటగానే స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామమున ముందు ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చుందాం. కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం. మరి పొద్దున్న మనం ఎక్కడైతే ఆగున్నామో అక్కడి నుంచి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది, ఇందాక మనం ఆపిన యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన ఎడల నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ఏముంది అక్కడ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. తర్వాత మాట చదువుదామని అందరం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేము మీద నేను మీరు తండ్రిని, జాగ్రత్త చెప్పండి, మీరు తండ్రిని, అదేంటది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా దగ్గర బైబిల్లోనా ఉంది, మీ దగ్గర బైబిల్ అలాగే ఉందా? అందరి దగ్గర అలాగే ఉందా? అంటే ఇప్పుడు అది రైటే కదా? ఇప్పుడు నేను చెప్పాను ఆ మాట, పౌలు గారు చెప్పారా, పేతురు గారు చెప్పారా, ఇంకెవరైనా రాశారా? డైరెక్ట్గా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడాక కాదు అనేవాళ్ళు ఎవరు ఎక్కడ చెయ్యొద్దండి. భూమి మీద ఎవరున్నారు చెప్పండి. కాబట్టి మనం ఎక్కడికి రావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ వాక్యం మనల్ని సరైన చోటకి నడిపిస్తుంది. ఆమేన్. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. వాక్యం లోపలికి వెళ్ళబోయే ముందు ఒకసారి అపోస్తలుడైన పేతురుని యేసుకు సహోదరుడైన యాకోబుని చంపించాక పేతురుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు జనరల్గా జైలుకి ఎవరైనా వెళ్తే కలవరపడతారా, కలవరపడరా? కంగారు పడతారా? రెండోది వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు నీ సహోదరుడైన యాకోబుని చంపేశారు, రేపు పొద్దున్న నిన్ను చంపుతామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, భయం ఉంటుందా ఉండదా? మనకి అంత పెద్ద భయం అక్కర్లా. ఈరోజు మనకి ఒకడు అప్పిచ్చాడు, వాడు మనకు ఒక మాట చెప్పాడు, పొద్దున్న 6 గంటలకల్లా నేను ఇంటికి వస్తాను, నాకు డబ్బు లేకపోతే సంగతి చెప్తా అన్నాడు. ఎంత భయం వస్తుంది మనకి? రాత్రి అంతా ఏం చేస్తాం? పడుకుంటామా? ఎన్ని ఫోన్లు చేస్తాం? ఎంతమంది అడుగుతాం? ఇప్పుడు పేతురు ఏం చేయాలి? జైలు వేసారే పొద్దున్న చంపుతామని. ఇప్పుడు పేతురు ఏం చేయాలండి? ప్రార్థన చేశాడా? అడిగాడా? పరిగెత్తాడా? ఏడ్చాడా? భయపడ్డా? ఏమి చేయాల? గోడే తిరిగి గురకబెట్టి పట్టుకున్నాడు. మీరు బైబిల్ జరిగే చక్కగా చదివితే మీకు సంగతి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ వచ్చి పిలిస్తే పేతురు లేవలా. బైబిల్ చెప్తా ఉంది, పేతురుని తట్టి లేపెను. అంటే ఎంత నిద్రపోతున్నాడు? మన భాషలో చెప్దామండి, మొద్దు నిద్రపోతున్నాడు. రేపు పొద్దున చచ్చిపోతాడని తెలిసిన వాడు ఎవడన్నా ఈ రాత్రి అలా పడుకుంటాడా అంటున్నా. కోవిడ్ వచ్చాక ఎంతమంది పడుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? నిద్రలో పోతాను భయపడి నిద్ర కూడా మానేశారు. కానీ ఇప్పుడు పేతురు పరిస్థితి ఏంటి? ఇంకో సంగతి, ఎందుకు పేతురు భయపడలేదంటే, పేతురు అప్పటికే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడు. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి లోకానికి భయపడడు.
లోకపు శక్తికి భయపడడు, లోకపు క్రియలకి భయపడడు, లోకంలో ఉన్న మనుషులకి భయపడడు, అధికారానికి భయపడడు, మనుషులకి భయపడడు, శిక్షకి భయపడడు, మరణానికి భయపడడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి మరణానికి కూడా ఎదురుపోయే శక్తిని కలిగొచ్చాడు. అటువంటి శక్తి ఇప్పుడు పేతురులో ఉన్నది. ఇప్పుడు పేతురుని లోకం మొత్తం ఎదిరించిన పేతురు లోకాన్ని మొత్తం ఎదిరిస్తాడు. కారణం ఏంటంటే లోకంలో ఉన్నవాడి కన్నా పేతురులో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. నేనంటున్నాను ఈ సాయంత్రం, పేతురులో ఉన్నవాడు నీ లోపల ఉన్నాడా? పేతురులో ఉన్నవాడు నీ లోపల ఉన్నాడా? లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడైన వాడు పేతురులో ఉన్నాడా? ఆ గొప్పవాడైన వాడు ఇప్పుడు నీలో ఉన్నాడా అంటున్నా. ఆయన నీలో ఉంటే లోకానికి భయపడు, నువ్వు సంఘానికి భయపడు, నువ్వు మనుషులకు భయపడు, నువ్వు దేనికి భయపడు. భయపడే దేనికంటే దేవుడు యొక్క వాక్యానికి భయపడతావు, వాక్య క్రమం తప్పుతానని భయపడతావు, ప్రార్థన చేయలేకపోతానని భయపడతావు, విశ్వాసం తొలగిపోతానని భయపడతావు, ప్రతిదినం నువ్వు సరిగా ఉందావా లేదా అని ప్రార్థనలో నేను సరి చేసుకోవడానికి భయపడతావు. ఆమేన్. ఇప్పుడు మనల్ని ఎవరో వచ్చి సరి చేయటం కాదండి. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను సరి చేస్తాడు. నాకు ఎవరి నుంచి వాక్యం రావాలో, ఎక్కడి నుంచి వాక్యం రావాలని ఎలా సరి చేయాలో దేవుడి దగ్గర ఎప్పుడో ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారం దేవుడు వెళ్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు పేతురుకి వాక్యం ఇచ్చాడు, పేతురుతో పాటు దేవుడు నడిచాడు, దేవుడితో పాటు పేతురు నడిపించాడు, పరిశుద్ధాత్మని మేడగదిలో పేతురు అప్పుడు పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ కలిగిన పేతురు జైల్లో ఉండగా ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే పేతురుని అక్కడి నుంచి బయటికి తేవాలి. చూడండి, జైల్లోకి పోవడానికైనా ముందు పేతురు చర్చిలో ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేసే వ్యక్తి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. సంఘం అంతా ఏం చేసి తెలుసా? చర్చి లోపల గడబెట్టారు. చదివారు బైబిలు? చర్చి లోపల గడబెట్టి సంఘం అంతా లోపల నుండి ప్రార్థిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు రాత్రి జైలుకి వెళ్ళి ఆయన తెల్లవారుజాముకాలు వచ్చి చర్చిలో ఉన్నాడు. మళ్ళీ ఎట్లాగా? ఇంత మనం మాట్లాడుకున్నాం, వెళ్ళింది పడవ మళ్ళీ రావాలా, ఇటు వచ్చిన సూర్యుడు మళ్ళీ ఇటు పక్కనే రావాలా, ఆయన మారడు. అలాగే ఇప్పుడు ఏ ఇంట్లోంచి అయితే బయటికి వెళ్ళాడు పేతురు అరెస్ట్ చేయబడి మళ్ళీ ఆ ఇంటికి వచ్చాడు. ఎలాగొచ్చారంటే బైబిల్ చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ ఆ జైలు తలుపులు తెరిచినది. ఇక్కడ చాలా కొద్ది మంది తెలిసిన సంగతి ఒకటి ఉన్నది. పేతురు జైలు ఎలా పెట్టారు తెలుసా? చేతులు ఇలా లోపలేసి ఇలా గడ్డేసి తాళం వేస్తాను అనుకుంటారు, అది కాదు. పేతురుని కూర్చోబెట్టి కాలుకి పక్కన ఒక అధికారికి, ఇటు పక్కన ఒక సైనికుడికి, వాళ్ళకు కూడా కాళ్ళకి చేతులకి, పేతురికి కాళ్ళకి చేతులు వేసుకుని ఇలా బందీ చేసి పెట్టారు, పారిపోతాడు అని. ఇంకొకటి రెండో సంగతి మీకు తెలియాల్సింది, పేతుర్ని 7 తలుపులకి అవతల పెట్టారు. 7 గేట్లు అవతల అక్కడ ఉన్నాడు. ప్రతి గేట్ దగ్గర కాపలా ఉన్నారు. వాళ్ళు ఎందుకు భయపడ్డారో తెలుసా? గేట్లన్నీ అలాగే ఉన్నాయి, తళాలు మొత్తం అలాగే ఉన్నాయి, పేతురు మాత్రం బయట ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలా? ఇప్పుడు పేతురు ఎవరికి భయపడతాడు? జైలు అధికారికి, సైనికుడికి, రాజుకి, శిక్ష చేసిన వాడికి, మరణానికి, సిలువుకి, సమాధికి, పాతాళానికి. నేను అంటున్నాను, పేతురులో ఉన్న దేవుడు మీలో ఉంటే, పేతురులో ఉన్న దేవుడు మీలో ఉంటే, పౌలులో ఉన్న దేవుడు మీతో ఉంటే, ప్రైజ్ ది లార్డ్, మేడగదిలో తనను తాను కుమ్మరించుకున్న ఆ దేవుడు ఇక్కడ ఉన్న మీలో కానీ ఉంటే మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. బైబిల్ తిప్పుతున్నారు. నిన్న నిరంతరము ఎవరైనా, నిన్న అంటే పాత నిబంధన, నేడంటే కొత్త నిబంధన, రేపు అంటే భవిష్యత్తు. ఇప్పుడు మనం ఉన్నాం ఈ కాలం. ఈ కాలంలో ఆయన ఒకేలాగా ఉన్నాడు. అప్పుడు కార్యాలు చేస్తాడు, ఇప్పుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ గమనించండి, లేఖనం గమనిస్తే దేవుడు యాకోబుతో బావి తవ్వమని చెప్పాడు పాత నిబంధనలో. జ్ఞాపకం ఉన్నదా? బొకారన ఊరిలో దేవుడు బావి తవ్వమన్నాడు యాకోబుని. అయితే నేనేమంటానంటే, దేవుడు ఆ బావి తవ్వమన్నప్పుడే ఆ బావి దగ్గరికి ఒక దినం యేసుక్రీస్తు వస్తాడని, ఒక దినం సమరస్తే అక్కడికి వస్తుందని, వాళ్ళ మధ్య సంభాషణ జరుగుద్దని దేవుడు తెలుసా తెలీదా? గట్టిగా చెప్పండి, తెలుసా? ఇంకో చిన్న మాట చెప్తాను నేను. యేసుక్రీస్తుని చూడటానికి జక్కయ్య చెట్టు ఎక్కాల. ఏ చెట్టు అది? ఇప్పుడు మేడి చెట్టు అక్కడ పెడతారని, యేసుక్రీస్తు అక్కడికి వస్తాడని, మేడి చెట్టు జక్కయ్య ఎక్కుతాడని దేవుడు తెలుసని ఇప్పుడు మీకు కూడా తెలుసు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే మీకు చిన్న సంగతి చెప్పనియండి. ఈ మేడి చెట్టుని దేవుడు ఎప్పుడు సృష్టించాడు? ఆదికాండం 1:11. అంటే ఆదికాండం 1:11లోనే దేవుడు జక్కయ్యని చూశాడు.
ఆదికాండం 1:11 దేవుడు మందస్సు లోపలికి వెళ్ళి తుమ్మ చెట్టును చూశాడు. ఆదికాండం 1 ఆదికాండం 18 మమ్రేను వృక్షం కింద అబ్రహాము కూర్చోడానికి దేవుడు చూశాడా లేదా? ఇంకో చిన్న సంగతి మాట్లాడుకుందాం. అదే మమ్రేను వృక్షం దగ్గర ఆదికాండం 18 దేవుడు అబ్రహాము దర్శించాడు. మీరు కొంచెం జాగ్రత్తగా చదివితే దేవుడు అబ్రహాం దర్శించడం అది 7వసారి. స్వరముగా, కలగా, దర్శనంగా అలాగా ఆయన దర్శనం 7వసారి నేరుగా ఆయన వచ్చాడు. ఇప్పుడు వచ్చి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? త్వరగా చెప్పండి. మీదటికి కాలం వచ్చే సమయానికి నీవు కుమారునిగా అంటావన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చొని తింటున్నాడు. ఈయన పక్కన ఇంతో పాటు 2 ఉన్నారు. 3 కలిసి వచ్చారు ఇంటికి. మిఖాయేలు వచ్చాడు, గాబ్రియెల్ వచ్చాడు, దేవుడు వచ్చాడు. ఈ 3 కలిసి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహమా నీవు కుమారునిగా అంటారు. మళ్ళీ వచ్చేసరికి ఇలాగే టెంట్ ఉంటే టెంట్ వెనకాల ఒక ఆమె ఉన్నది. గట్టిగా చెప్పండి. శారా ఏం చేసింది? నవ్వింది. శారా ఎందుకు నవ్వింది? అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాంకి 75 ఏళ్ళైనా బలంగానే ఉన్నాడు. ఈమెకి 65 ఏళ్ళే. ఈమె ఇలా వంగిపోయింది, కర్ర పెట్టుకుని నడుస్తా ఉంది, నడుముగా నిలబడలేదు. ఈమెనుకుంటుంది అప్పటికే డాక్టర్లు ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చారు పిల్లలు పుట్టరని. కానీ వచ్చింది ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త వచ్చి నీ కుమారుని పుడతావు, నువ్వు నమ్మాలా నవ్వాలా? 65 ఏళ్ళ నమ్మలా. 14 సంవత్సరాలు మరీ అమ్మట నమ్మింది. ఆశ్చర్యమా కాదా? ఇంకో చిన్న సంగతి చెప్పాలా. మరీ కన్నా ముందు గాబ్రియెల్ ఇంకొక ఆయనతో మాట్లాడు. ఆయన పెద్ద పాస్టర్ గారు, జకర్యా గారు. ఏకంగా ఆయన దేవుడి యొక్క గర్భాలయంలో ఉంటాడు. ఆయనతోనే దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడితే కుమారుడు పుడతాడు ఇక్కడ నమ్మలేదు ఆయన. నిజమేనా కాదా? దేవుడు ఏం చేశాడు? గట్టిగా చెప్పండి. మోగాడు చేశాడు, నోటికి చెప్పేశాడు మాట్లాడమాక నువ్వు పిల్లలు పెట్టేదాకా అని. ఎందుకని? నమ్మలా. ఎవరి మాట? దూత మాట. అది దూత మాట కాదు, దూత నోట దేవుడి మాట. ఆమేన్. కాబట్టి సంగతి గమనించాల్సి ఏంటంటే దూతలు సొంతగా మాట్లాడరు. దేవుడు ఏం చెప్పారో వాళ్ళు అదే మాట్లాడతారు. వాళ్ళకి కొత్త మాటలు ఉండవు, సొంత మాటలు ఉండరు, సొంత అనువాదం ఉండదు. దేవుడు ఒక ఆలోచనలే వాళ్ళు మనకు తెలియజేస్తారు. రెండో దావీదు గ్రంథం దానియేలు గ్రంథంలో ఒక మాట ఉన్నది. దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా, దానియేలు ఇంకా విజ్ఞాపన ఆరంభించగానే గాబ్రియెల్ వచ్చి నుంచున్నాడు. గాబ్రియెల్ వచ్చి నుంచొని దానియేలు అంటాడు, దానియేలు నువ్వు దేవుడికి బహుప్రియుడు గనక నువ్వు విజ్ఞాపన ఆరంభం చేయగానే పరలోకమందు నీకు ఈ సంగతులు బోధింపవాలని ఆజ్ఞ బయలుదేరింది. ఎక్కడ? ఎవరికి బోధించాలని? ఇప్పుడు గాబ్రియెల్ ఎందుకు వచ్చాడు? అందుకి పరలోకంలో ఆజ్ఞ బయలుదేరింది. ఆ ఆజ్ఞ చెవిలో పడింది, దగ్గర నీకు వచ్చేసా అంటే ఇప్పుడు దూతలు ఏం చేయాలా? దేవుడు ఆజ్ఞ పాటించాలి, వాళ్ళ సొంత మాటలు లేవు. ఇప్పుడు గాబ్రియెల్ ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞ పాటించాలి. ఇప్పుడు నిజంగా మన దేవుడు కుమారుడు అయితే ఏం చేయాలి? దేవుడు రాసిన బైబిల్ని మనం పాటించాలి. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు పాటించాలి. మన సొంత మాటలు పూర్తిగా తీసివేయాలి, కొట్టివేయాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి ఇక్కడ ఆమె మాట్లాడుతుంది. అయ్యా ఇందా చదివిన మాట తీసుకుంటున్నాను. వచనం యోహాను సువార్త 4:12. ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అంటే ఆమె ఆలోచన ఎక్కడుంది? ఇప్పుడు యాకోబు గొప్పోడు. యాకోబు ఎవరు? పాస్టర్ గారు. కాసేపు పాస్టర్ గారు అనుకున్నాం. మా యాకోబు పాస్టర్ గారు గొప్పవాడివా? మా పాస్టర్ గారు నీకు ఎక్కువ తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాయో? యేసుకు సిగ్గో మాట్లాడండి. అబ్రహాం కన్నా ముందు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? నీకు నిండా 50 ఏళ్ళు లేవు, ఆయనకి 35 కూడా లేవు. అప్పుడు ఆయన చూసేమంటే నీకు నిండా 50 ఏళ్ళు లేవు, అబ్రహాం కన్నా ముందు అంటున్నాడు. వాళ్ళు ఏమన్నారు? మోషే మా తండ్రి, మోషే మా తండ్రి అంటున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మోషే మీ తండ్రి అయితే మోషే నేను ఎవడో తెలుసు అన్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే యేసుక్రీస్తు ఎప్పటి వాడు? చెప్పండి. మరి ఇప్పుడు తండ్రి ముందా, కొడుకు ముందా, పరిశుద్ధాత్మ ముందా? తర్వాత సంగతి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది.
దానియేలు గ్రంథంలో ఇంకో మాట ఉంది, శద్రకు మేషకు అబేద్నెగోలను మంటలో పడేస్తే కాపాడిన వాడెవడు? బైబిల్ చదివితే, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే అక్కడ ఒక మాట ఉంది, ద ఫార్మ్ ఆఫ్ ది ఫోర్త్ వన్ ఈజ్ లైక్ సన్ ఆఫ్ గాడ్. 4వ వాని రూపము దేవుని కుమారుని పోలి ఉన్నది. తెలుగు బైబిల్ ఏమంటది? దేవతల రూపం పోలి ఉన్నది అని ఉంటుంది. మరి అక్కడేం రాసి ఉన్నది? దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు 4వ వాడిగా వచ్చింది ఎవరు? మరి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? డిసెంబర్ 25. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఆచారం కాదా అంటున్నా. క్రిస్మస్ అంటే ఈరోజు మనకు ఒక మాట పడిపోయింది, ఏంటంటే యేసుక్రీస్తు బర్త్డే. క్రిస్మస్ అంటే బర్త్డే కాదు, బర్త్డే వేరు, క్రిస్మస్ వేరు. ఏంటి క్రిస్మస్? మీరు అనొచ్చు, పాస్ కాదు క్రిస్మస్ లేదా అంటే, ఎవడు చెప్పాడు లేదని ఉన్నది. ఏంటి క్రిస్మస్ అంటే? నీకు అది తెలిస్తే అప్పుడు ఉన్నది. ఎందుకేంటి క్రిస్మస్ అంటే? క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించటం. ఇప్పుడు మనం ఏం చేసాం? పొద్దున్న నిన్నేం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనకి ఎన్ని క్రిస్మస్లు? అది సంగతి. అంటే క్రైస్తవుడికి ఆరాధనలో ఉన్న ప్రతిసారి క్రిస్మస్సే. మనం ఒక డేట్ పెట్టుకొని చేసుకునే వాళ్ళం కాదండి. మనం ఆ కులము ఆ మతంలో లేము. నిత్యము ఆరాధించేవాడు ఆయన, నిత్యజీవి. పరలోకంలో ఆయన చుట్టూ ఉన్న ఆ 4 జీవులు నిరంతరము ఎడతెగక దివారాత్రములు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని అలయక మానక స్తుతిస్తున్నాయి. ఎందుకు ఆ దూతలు అలసిపోవటం లేదంటే, కారణం వాళ్ళు స్తుతిస్తున్నారు కాబట్టి దానిలో శక్తిని పొందుకుంటున్నారు. మనం ఎందుకు అలసిపోతున్నాం చెప్పరే? కరెక్ట్గా మాట్లాడుకుందామండి. మీరు అలసిపోవాలి, నేను అలసిపోవాలా? నిజం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చా? రెస్ట్ తీసుకున్నావా? ప్రసంగం అయిపోయిందా? మళ్ళా కూర్చో లోపల ఇంకా ప్రసంగం అయిందా బ్రదర్కి నాకు? మళ్ళీ ఎమ్మడే కేకేసారా? ఇప్పుడు ప్రసంగం ఉంది అయ్యాక మళ్ళీ ఇప్పుడు సాయంకాలం బాగుండి దగ్గర మళ్ళీ ప్రసంగం అక్కడ కేకేయాలా? ఎవరు వెళ్ళిపోవాలా? మరి ఎవరు వెళ్ళిపోయారు? చూడు అట్టు కూర్చున్నాం అందరం మనం. కారణం చెప్పనా? మనకు వాక్యం వింటున్నాం కానీ వాక్యంలో బలం మనం తీసుకోవటం లేదండి. ఆ బలం తీసుకోండి, అప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. ఆ వాక్యంలో జీవం తీసుకోండి, అప్పుడు మనం మంట కలిగి ఉంటాం, రోషం కలిగి ఉంటాం. నిత్యం మనం అది కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ చూడండి, ఈ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆమె దృష్టిలో యాకోబే గొప్పడు, అంతకన్నా గొప్పడు ఎవడు లేడు. యాకోబు దేవుడా మానవుడా? రైట్. యాకోబు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆమె ఎవరిని గొప్పడు అంటుంది? యాకోబు అంటే ఎవరు? ఇప్పుడు ఆమె ఎవరిని గొప్పడు అంటుంది? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మనం కూడా ఒక మనిషిని చూసి, మనిషి చాలా గొప్పవాడు కదా, పెద్దోడు కదా, పేరునోడు కదా, పెద్ద పాస్టర్ కదా, ఆయన గొప్పవాడు. కానే కాదు, భూమి మీద ఒకే ఒక పెద్ద పాస్టర్ గారు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వైనా నేనైనా ఆయన వెనకాలే. ఆయన బట్టి మనం వచ్చాం కానీ మనల్ని బట్టి ఆయన రాలేదండి. కాబట్టి ఎప్పుడూ గౌరవించాల్సింది ఆయనే, గణపరచాల్సింది ఆయనే, మహింపరచాల్సింది ఆయనే, కీర్తించాల్సింది ఆయనే, స్తుతి చెల్లించాల్సింది ఆయనే. మనము మనల్ని ఎప్పుడు అప్పగించుకుంటానే ఉండాలి. అయితే లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క సంప్రదాయాలు మనం ఏం చేస్తాయంటే, మనుషుల్ని పైకెత్తుతూ ఉంటాయి, సంస్థల్ని పైకెత్తుతూ ఉంటాయి, శాఖలను పైకెత్తుతూ ఉంటాయి. అయితే దేవుడు ఒక విత్తనం మీలో ఉంటే నువ్వు వాటిలోంచి బయటకు వస్తావు. మీరు కొన్నిసార్లు మీరు గమనించండి, రాళ్లలో కొన్ని మొలకలు మొలుస్తూ ఉంటాయి, రాళ్లలోంచి వస్తాయి. రాళ్లలో నీరు ఉండదు కదా, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ విత్తనానికి రోషం ఎక్కువ అండి. అది రాయిని గెలుచుకొని బయటకు వచ్చింది. మీరు అప్పుడప్పుడు గమనిస్తే ఇంట్లోంచి కూడా చెట్లు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకని? అది రోషం కలిగిన విత్తనం అంటా నేను. ఇప్పుడు నీవు కూడా రోషం కలిగిన విత్తనం అయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సంఘంలో, ఏ శాఖలో, ఏ భూమి మీద, ఏ కులం, ఏ మతంలో ఉన్నా రోషంగా బయటకు వచ్చేవాడిగా ఉంటావు. ఆ విత్తనం అది. క్రీస్తుని విమర్శ చేయని వాడేవాడు భూమి మీద. ఆయన నమ్మిన వాడు ఎవరో చెప్పరా? యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? 2. భూమి మీద తల్లిగా పిలువబడిన మరియా, ప్రకటన గ్రంథం రాసిన యోహాను, ఇక ఎవరు లేడు. మరి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసి ఎంతమంది ఉన్నారు? రొట్టెలు పంచితే ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. 5,000 మంది తిన్నారు. పురుషులు 4,000 మంది తిన్నారు. మీరు చూడండి, సంఘానికి స్త్రీలు ఎక్కువ మంది వస్తారు, పురుషులు ఎక్కువ మంది వస్తారు. మరి పురుషులు 4,000 మంది తింటే స్త్రీలు ఎంతమంది తినాలి? ఆ రోజు కనీసం 20,000 మంది తినాలి. అంటే అంతమంది ఆ రోజు యేసుక్రీస్తు ప్రసంగం విని, అద్భుతాలు చూసి, ఆశ్చర్యాలు చూసి, భోజనాలు తిన్న వాళ్ళు సిలువ వేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? నా దృష్టిలో నమ్మిన వాళ్ళు 2. చివరిదాకా ఉన్నవాడే రక్షింపబడును, అంతమంది సహించిన వాడే.
ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే వాక్యం వినేటప్పుడు ప్రారంభంలో బాగా ఉంటుంది, చివరి దాకా దాంతో నిలబడటమే కష్టమవుతుంది. ఈరోజు మనం అలాగే నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మన మధ్యలో ఒకేసారి మనుషులు పైకి లేస్తారు, సంఘాలు పైకి లేస్తాయి, సంస్థలు పైకి లేస్తాయి, ఉద్యోగం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నువ్వు వాటిని చూడొద్దు, వాక్యాన్ని ఎప్పుడు చూస్తూ ఉండు. వాక్య పక్క నీడలోనే ఎప్పుడు నువ్వు విశ్రాంతి పొందుకుంటా ఉండు. ఆమేన్. తరువాత ఆమె చెప్తున్నది, అయ్యా ఈ తాగడానికి మాకు ఇచ్చిన ఈ నీళ్ళు ఇచ్చిన ఈ బావి ఇచ్చిన మా తండ్రి అయిన యాకోబు గారిని గొప్పవాడు అని అడిగాను. అందుకే ఆయన, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును. ఏమా రైట్. నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళ ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చే నీళ్లు ఏ నీళ్లు? వాక్యపు నీరు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం పేరు ప్రత్యక్షత. ఏంటి ఆ ప్రసంగం? ఆయన అందరం కూర్చోబెట్టుకున్నాడు. 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగండి అన్నాడు. 70 మంది లేచి వెళ్ళిపోయారు. ప్రసంగం పేరేంటి? ఎవరు వెళ్ళిపోయారు? అది సంగతి గమనించాల్సింది. అది ఎవరు వెళ్ళిపోయారు? మిగతా 12 మంది అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు పరీక్ష అంటున్నాడు, మీరు మాత్రం మీరు కూడా వెళ్ళిపోండి వాళ్ళతో పాటు. వాళ్ళు అంటారు, అయ్యా నిత్య జీవపు మాటలు. అంటే 12 మంది క్రీస్తులు ఏం చూశారు? నిత్య జీవపు మాటలు. ఈరోజు మనం క్రీస్తునిగా వాక్యమై అంటే వాక్యాలు మనం ఏం చూడాలి? నిత్య జీవపు మాటలు. సంఘంలోకి ఒకరు రాని, ఒకరు వెళ్ళిపోని, నిన్ను ఒకరు పిలవని, ఒకరు తోసేయని, నీవు నిత్య జీవపు మాటలు కనిపెట్టి ఉండాల్సిందే. నిరంతరము నువ్వు కనిపెట్టి ఉండాల్సిందే. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చే నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యంగా మన లోపల తీసుకుంటే మన లోపల ఏముండాలి? ఊరెడి నీటి బొగ్గ మన లోపల ఉండాలి. అవునా? అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలి? నా లోపల ఉండాలి. ఎంత ఉండాలి? కోపం రాదు, ఒక మాట చెప్తా. ఇప్పుడు ఎవరన్నా ప్రార్థన చేయమని ఇక్కడ పిలుస్తాను నేను. 2 నిమిషాలు ప్రార్థన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక మనం వెతుకుతూ ఉంటాం, పదాలు దొరకవు మనకి ప్రార్థన చేయడానికి. వెతుకుతూ ఉంటాం. కారణం ఏంటి? లోపల లేవు. అన్నీ రెడీ అవ్వాలా. ఈరోజు ఎలాగా? నువ్వు నిత్యం ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థనకి ఎందుకు వెతుకులాడతావు పదాల కొరకు? వాక్యం ఎక్కడుంది? వాక్యపు జలం ఎక్కడుంది? నిత్యజీవ జలం ఎక్కడుంది? నీ లోపల ఊరేడి నీటి బొగ్గగా ఉన్నది. వాక్యపు జలము నీ లోపల ఉన్నది. ఇప్పుడు యేసుకు సేవిస్తానని అంటే ఒక పూట దాహానికి కాదు, నిత్య జీవం వరకు నీకు నేను నీరిస్తానంటున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు 70 మంది? ఏంటినా నా శరీరం తినమంటున్నాడు, మనం ఏమన్నా నరమాంస భక్షకులమా, మనం ఏమన్నా క్యానిబల్సా ఏంటి, మనం ఇలాగనుకున్నా లేచి వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వాక్యపు లోతు వాళ్ళకి తెలియక వాళ్ళు దాని నుంచి పక్కకి తొలగిపోయారు. అయితే దేవుడు పిలిచిన వారు ఎప్పుడు కూడా దేవుడి నుంచి తొలగిపోరు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. కైపా నాయకత్వంలో, కైపా యొక్క ప్రభావం కింద వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడి చిత్తంలో ఉన్నాడు కాబట్టి దేవుడు కొట్టి వెనక్కి తెచ్చుకున్నాడు, దేవుడు పడేసి వెనక్కి తెచ్చుకున్నాడు, దేవుడు గుడ్డుడిగా చేసి వెనక్కి తెచ్చుకున్నాడు. తన నిమిత్తము నిలబెట్టుకోవడానికి దేవుడు వెళ్ళి తెచ్చుకున్నాడు. ఒక్కడి కొరకు దేవుడు వచ్చి దమస్కులో నిలబడి వెనక్కి తెచ్చుకున్నాడు. ఒక్కడి కొరకు దేవుడు మమ్మేషన్ దగ్గరికి, అబ్రహాం దగ్గరికి ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఒక్కడి కొరకు యాకోబు దగ్గరికి దేవుడు కిందకి దిగి వచ్చి మాట్లాడు. ఒక్కడి కొరకే సమస్య దగ్గరికి వచ్చి దేవుడు వచ్చి మాట్లాడతాడు. ఒక్క పేతురు కొరకే దేవుడు కిందకి దిగి వచ్చి మాట్లాడతాడు. ఒక్కొక్కడి కొరకే దేవుడు దిగి వచ్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. ఒక్కొక్కడి కొరకే దేవుడు చిత్తములో ఆలోచన ఎవరున్నారో దేవుడు వారిని అన్నాడు విడిచిపెట్టడం. రెండో సంగతి, కొంచెం కిందకి పోదాం. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లు, చేదుకున్నట్టు ఇంత దూరం రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగా, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అని ఏస్తానగా, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నువ్వు సత్యమే చెబుతావు అన్న. రైట్. కోపడం మాకు నీ మాట ఇలా చెప్తానని. మన ఊళ్ళో ఎవరికన్నా 5 భర్తలు ఉండి వదిలేసి ఇప్పుడు 6వ ఆమెతో ఆమె ఉంటే ఆమె మనమైతే ఏమంటాం? ఆమె తిరిగి పాస్టర్ గారు పోయి మాట్లాడితే పాస్టర్ గారిని ఏమంటాం? చెప్పండి అమ్మ, ఏమంటారు? అయితే యేసుక్రీస్తు ఏం చేశారంటే ఈ సమరయ స్త్రీతో మాట్లాడటానికన్నా ముందుగా తన దగ్గర ఉన్న 12 మంది శిష్యులను ఊరికి పంపించాడు ఆహారం కొనమని. ఎందుకని?
ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఆమెతో మాట్లాడుతుంటే వాళ్ళు అనుకున్నారు, అయ్యా ఏంటిది మన భాష గారు ఈ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు అలా అనుకున్నారు? ఎందుకు యేసుక్రీస్తు ఊరికి పంపించాడు? ఎంతమంది భోజనాలు తెచ్చారు వాళ్ళు వెళ్ళి? 13 మందికి భోజనం తేవడానికి 13 మంది 12 మంది వెళ్ళారు. ఎంతమందికి? 13 మందికి వెళ్ళింది 12 మంది. యేసుక్రీస్తుకి వెళ్ళి 13 మందికి భోజనానికి ఎంతమంది వెళ్ళారు? అర్థమైందా యేసుక్రీస్తు ఎందుకు పంపించాడో? ఏంటి కారణం అంటే వాళ్ళు అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోలేదు కాబట్టి వాళ్ళు ఎదురుగా ఉన్నదాన్ని కళ్ళతో చూస్తారు కానీ వాక్యంతో చూడలేరు. బయలుపాటు వారు కలిగి లేరు. అందుకని దేవుడు వాళ్ళ పక్కకి పంపించి ఆయన పని చేస్తున్నాడు అక్కడ. వాళ్ళు అప్పటికే వచ్చారు, అప్పటికే ఆయన మాట్లాడుతున్నారు. ఆమెని వాస్తవంగా యేసుక్రీస్తు తిట్టాడా, గద్దించాడా, లేదంటే అమ్మ నువ్వు చేసింది మంచి పని అన్నాడా? ఏమన్నాడో చెప్పండి. నీకు 5 ఉన్నారు ఇప్పటికీ, ఇప్పుడు ఉన్నోడు ఆడవాలంటున్నాడు. ఆ మాట నిజంగా తప్పు చేసే స్త్రీ అయినా కూడా ఇంటే ఏమంటది? తిట్టదా? కానీ ఈమె ఇలాగంటుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అన్నది. ఇదేంటిది? ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం, మనం కాసేపు ఆగుదాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆమె ఎవరు? ఆమె ఏం చేస్తుంది? ఆమె వృత్తి ఏంటి చెప్పండి, త్వరగా ముందుకు పోవాలి. నేను వ్యభిచారం చేస్తున్నది. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న స్త్రీతో దేవుడు ఇది మాట్లాడుతున్న ఆమె ఏమంటుంది? అయ్యా నువ్వు ప్రవక్త అంటున్నది. అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆమెకు వాక్యం తెలుసా తెలీదా? నిజం చెప్పండి ధైర్యంగా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మరి తెలిసే ఆమెకి వాక్యం అని తెలుసు, వ్యభిచారం ఇది చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆయన ప్రవక్తని గ్రహించిందంటే ఈమెకి వాక్యం తెలుసా తెలీదా? బైబిల్ తెలుసా తెలీదా? మరి ఎందుకు చేస్తున్నది కూడా చెప్పండి నాకు. ఆమెకు వాక్యం ఇంటుంది, వాక్యము తెలుసు, కానీ ఆమెకి వాక్యములో ఆమె స్థానం ఏంటో తెలియలా. ఈరోజు మనందరి పరిస్థితి కూడా అదే. మేము చర్చికి పోతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, ఆదివారం వస్తుంది, మట్లాదివారం వస్తుంది, ఆ ఆదివారం ఈ ఆదివారం వస్తుంది, శ్రమలకాలం వస్తుంది, బూడిద బుధవారం వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే నువ్వు ఎందుకు చర్చికి పోతున్నావు రావద్దాం నీకు తెలియట్లా. నీ స్థానం నీకు తెలిస్తే, నా స్థానం నాకు తెలియాలి, వాక్యం నేను ఎవరో నాకు తెలియాలి, నేను క్రీస్తుని ఎక్కడో నాకు తెలియాలి, నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియాలి, నేను పాపంలో ఉన్నానో లేదో నాకు తెలియాలి. అలా తెలియచేసేదే దేవుని యొక్క సత్యవాక్యము. నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఇప్పుడు సత్యమైన వాక్యము మనతో అబద్ధాలు చెప్పదండి, మన తప్పుదాలు నడిపించదండి. నువ్వు పాపంలో ఉంటే పాపమని చెప్పాలి సేవకుడు వై ఉంటే, నువ్వు తప్పులో ఉంటే తప్పనే చెప్పాలి సేవకుడు వై ఉంటే. అయితే అటువంటి వారు అలా గద్దిస్తున్నప్పుడు దేవుడే వారిలోంచి అది ఎలా చెప్పాలో బయలుపరుస్తాడు. ఇప్పుడు ఆయన గద్దించాడా లేదా? నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నాడు 6వ వాడు. ఆమంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, ఇదేంటిది? రెండో మాట, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా యేసు ఆమె తిట్లనను. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనను మీ తండ్రిని ఆరాధింపరు. ఎందుకని? తండ్రుల హృదయాలు పిల్లల వైపు తిరిగే కాలంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఇటు తిప్పుతున్నాడు హృదయాలు మొత్తం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కిందకి వెళ్దాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. తండ్రి అంటున్నారు, తండ్రి ఎవరు వాళ్ళకి తెలియట్లా. ధర్మశాస్త్రం అంటున్నారు. ధర్మశాస్త్రం అంటే పుస్తకం కాదండి, ధర్మశాస్త్రం రాసినవాడు ఎవరు? వాక్యము. ధర్మశాస్త్రం సంపూర్ణమైనది కాదు, యేసుక్రీస్తు సంపూర్ణమైన వాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల పత్రికలో అంటున్నాడు, మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండో నిబంధన రావాల్సిన అవసరం లేదన్నాడు. ఏంటది? మొదటి నిబంధనలో లోపం లేకపోతే రెండో నిబంధన రావాల్సిన పని లేదు అంటే దాని అర్థం ఏంటి? ఏమని లోపాలు? ధర్మశాస్త్ర లోపాలు ఉన్నాయి చెప్పగలవా మనము? అక్కడేం చేయాలి? ఒకటి కొడితే చెప్తాను. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలు ఏం లేవో. పాత నిబంధనలో పాప క్షమాపణ ఉన్నదా? ప్రేమించడం ఉన్నదా? క్షమించడం ఉన్నదా? కొత్త నిబంధనలో పంటికి పన్ను ఉన్నదా? కంటికి కన్ను ఉన్నదా?
అంటే అక్కడ ఏమి లోపాలు ఉన్నాయో యేసుక్రీస్తు తీసేసి పరిపూర్ణం చేశారు. ఆమేన్. ఇప్పుడు తండ్రుల కాలం నుంచి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? కుమారుల కాలంలోకి లేదా పిల్లల కాలంలోకి వస్తున్నారు. ఎందుకు వస్తారంటే ఇది సంపూర్ణమైనది, ఇది పరిపూర్ణమైనది. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ కాలము దేవుని యొక్క వాక్యం అనగా వర్తమానం ఏమై ఉండదంటే మనం పరిపూర్ణత నడిపిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు గమనించండి 4:23. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించకాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆమేన్. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధింపవలను. 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆమెకి ఎంతవరకు తెలుసు వాక్యము? ఎంత తెలుసు? మనకన్నా ఎక్కువ తెలుసు ఒక రకంగా మాట్లాడితే. కానీ ఎక్కడున్నది? కారణం ఏంటి చెప్పండి ఒకటి. ఆమెకి ఆమె స్థానాన్ని బోధించేవాడు దొరకలా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? యోధా పత్రికలో ఒక మాట ఉన్నది. అపోస్తలులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన బోధ. ఎన్ని బోధలు? ఒక్కసారే అప్పగించిన బోధ. ఎన్ని బోధలండి? ఇప్పుడు భూమి మీద ఎన్ని బోధలు ఉన్నాయో తెలుసా? 3000 బోధలు. మరి మిగతా 2999 ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చింది ఒకటే. బైబిల్లో సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు ఇద్దరు వాక్యాన్ని బోధించి 13 సంవత్సరాలతో ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. నీ పరిచయం లాగుంది, ఈ పరిచయం లాగుంది మాట్లాడుకుంటుంటే ఇద్దరు బాప్తిజం యేసుక్రీస్తు నామములో ఇచ్చారు. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన పేతురు యేసుక్రీస్తు నామములో ఇచ్చాడు. ఈ అపోస్తలులు ఎవరో తెలియని పౌలు గారు కూడా 13 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆయన కూడా యేసుక్రీస్తు నామములో ఇచ్చాడు. ఎట్లాగా సాధ్యమైంది అంటారు? పౌలు అంటాడు, నాకు నరుడెవడు బోధించలేదు కానీ దేవుడే నాకు బోధించను. మరి ఆ దేవుడే పేతురులోకి దిగి వచ్చను. మరి పేతురులో ఉన్న దేవుడు పౌలులో ఉన్న దేవుడు ఒక్కటైతే వాళ్ళ బోధ ఒక్కటే, దేవుడిచ్చిన బోధ ఒక్కటే. మరి ఈరోజు మన బోధలేంటి చెప్పండి? మన బోధలేంటి? ఎవడికి నచ్చిన బోధ వాడు, ఎవడేపు తిప్పుకుంటూ ఆడేపు. నన్ను ఆకర్షించండి, నా సంఘాన్ని రండి, నా సంఘాన్ని రండి. నా సంఘానికి కాదు, ముందు దేవుడి దగ్గరికి రండి. తర్వాత సంఘం ఏంటి వాళ్ళు ఎత్తుకుంటారు. మా పద్ధతి ముందు దేవుడి వైపు తిరగండి. పాస్టర్ వైపు కాదు, సంఘాల వైపు కాదు, సంస్థల వైపు కాదు, దేవుడి వైపు తిరగండి. నువ్వు దేవుడి వైపు తిరిగితే నేను ఎక్కడ నడిపించాలి దేవుడు తెలీదా? తెలుసా తెలీదా? నీ గురించి ఎంత ఆలోచన చేసిన దేవుడు, ఒక జక్కే కొరకు మేడి చెట్టును ముందుగా చూసిన దేవుడు, ఒక సమరస్త్రీ కొరకు ఆ బుకారణ ఊరిలో బావిని ముందుగా చూసిన దేవుడు నీ గురించి నా గురించి ముందుగా చూడ్డా? గమనించండి, సమరస్త్రీ ఏమీ చెప్పకుండా లోపల ఏముందో చెప్పినవాడు దేవుడు. నిజమేనా? పాత నిబంధనలోకి వెళ్తే మమ్రే విషయం దగ్గర దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడినప్పుడు టెంట్ వెనకాల అటుపక్కన తిరుగున్న శారాన్ని చూసి నవ్వావా అని అడిగాడు. ఆ దేవుడే కదా ఇక్కడ సమరస్త్రీ హృదయం లోపల ఏముందో చూసింది. నిజమా కదా? ఇప్పుడు మరి ఆ దేవుడు వేరు ఈ దేవుడు ఎలాగవుతాడు? యేసుక్రీస్తు ఇంకో మాట కూడా అన్నాడు. కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాక, అడవిలో కూర్చొని ప్రసంగం చేశాక 3 రోజులు అయిపోయాక అందరూ అలసిపోతారేమో, పడిపోతారేమో, వారికి పెట్టడానికి ఏమైనా ఉందా అంటే అందరూ వచ్చి మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఏం లేదు, మేము కూడా నీతో పాటు ఇక్కడే ఉన్నాం కదా అంటారు యేసుక్రీస్తుతో. ఒక చిన్న పిల్లడు వచ్చి పాస్టర్ గారు నా దగ్గర లంచ్ బాక్స్ ఉందన్నాడు. ఏముంది? లంచ్ బాక్స్లో ఏముంది అన్నాడు. 5 దొడ్లు 2 చేపలు ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. మొత్తం ఇచ్చేసాడు ఏకంగా. ఈరోజు మనం కూడా ఇవ్వలేము, ఆ ధైర్యం చేయలేం. చర్చికి వచ్చాక జేబులో డబ్బులు ఎంత ఉంటాయి పర్సులో? మొత్తం మీదకి 10 రూపాయలు వేస్తాం హుండీలో. కానీ ఆ పిల్లోడు ఏం చేశారంటే, ఏం దాచుకోవాలి, పాస్టర్ గారు తీసుకోండి మొత్తం అన్నాడు. మీకు రహస్యం చెప్పనా? ఆ పిల్లోడు ఖచ్చితంగా ఆ రోజు 5 రొట్టెలకు 2 చేపల కన్నా ఎక్కువ తిన్నాడు. మొత్తం ఇచ్చాడు, ఎక్కువ తిన్నాడు. ఎలా సాధ్యమంటే దేవుడికి ఇచ్చింది ఎప్పుడు తిరిగి వస్తానే ఉంటుంది. ఆ రోజు 12 గంపల పైకెత్తారు అంటే ఈ పిల్లోడు ఎంత తిని ఉండాలా? నేను చెప్పనా? ఆ పిల్లోడు మళ్ళా ఇంటికి ఆ బాక్స్ తీసుకుని పెట్టిండా తిన్నాడు, తీసుకుపోయాడు. ఎందుకంటే ఎత్తిన గంపలే 12 అయితే తీసుకుపోయింది ఎంత ఉండాలా? కోపం రాదుకో మాట చెప్తా. కుడికిలు అయిపోయాక తీసుకుపోయాడు ఎంతమంది? భోజనాలు అయిపోయాక లాస్ట్లో
మాకు కొద్దిగా వేయండి, కూర వేయండి, బాగుందమ్మా, అది బాగుందమ్మా, ఇవ్వండి అని తీసుకువెళ్ళి కూడా ఉంటారు. మిమ్మల్ని తక్కువ ఏమి చేయట్లేదు, ఇప్పటిది కాదు, అక్కడి నుంచి వచ్చింది అది. మిమ్మల్ని అంట దోషం మీది కాదు, లక్షణాలు అక్కడివి. అది ఏదైనా వాక్యం కొరకు వచ్చారు, దీంతో అది కూడా తీసుకోవాలి, సంతోషమేది. అది విమర్శ చేసేది ఏమీ లేదు, మాకైతే మహా సంతోషం పెట్టడం వల్ల. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు అలసిపోకూడదని భోజనం పెడతాం. అయితే భోజనం ప్రాముఖ్యం కాదు, వాక్యపు భోజనం ప్రాముఖ్యం. ఆ పనులు మీరు ఇళ్ళకెళ్ళి అమ్మ ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి అనకుండా ఉంటారని మీకు భోజనం ఇక్కడ పెట్టడం. ఇంటికెళ్ళి వంట చేయాలి ఈ పూట ఎంతమంది ఉండేవాళ్ళు ఇక్కడ? వాళ్ళకు కూడా దొరకరు, బోర్డుకు కూడా దొరకరు, వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఎప్పుడుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించాల్సిన సంగతి ఏంటంటే, వచ్చిన వాడు మెస్సయ్య అని, మెస్సయ్య అనేవాడు ఒకడు వస్తాడని, మన పాపాలు మాకు జ్ఞాపకం చేస్తాడని, అప్పుడు మేము కొండ మీద ఆరాధన చేయడం మానేస్తామని మొత్తం ఆమెకు తెలుసు. ఇన్ని తెలిసి ఆమె ఏం చేస్తుంది? మనలాగే సేమ్. మనకు తెలుసు యేసుక్రీస్తు వస్తాడని, రాకడ ఉండదని, ఆయన తీసుకుపోతాడని, మంచం మీద ఇద్దరు పడుకుని ఒకళ్ళు తీసుకెళ్తాడని, పొలంలో ఇద్దరు పని చేస్తే ఒకళ్ళు తీసుకెళ్తాడని, ప్రయాణం ఇద్దరు చేస్తే ఒకళ్ళు తీసుకెళ్తాడని తెలీదా? తెలుసు. అయినా పాపాలు మానేమా? అబద్ధాలు మానేమా? తప్పులు మానేమా? బూతులు మానేమా? గొడవలు మానేమా? చాడీలు మానేమా? ఏం మానేసాం అసలు? చర్చికి వెళ్ళటం మానేసామా? అది కూడా మానేలా. చర్చికి వెళ్తానే ఉన్నాం. పాస్టర్ గారే కొంతమంది కోపడు మాకన్నాం ఈ మాట అన్నాను. కొంతమంది భక్తి గల స్త్రీలు ఉన్నారు. వీళ్ళు చర్చి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎవరైనా ఏదో అన్నారనుకో, కొంతమంది అంటారు కదా, శనివారం కూడా గొడవలు పెడతాం, తిడతాం మనం. ఆదివారం మనం చక్కగా రెడీ చర్చికి పోతాం బైబిల్ పెట్టుకొని. వెళ్తానే మనం చూసి వాళ్ళు ఏమంటారు? చూడమ్మా ఎట్ట పోతుంది, ఏమని బుద్ధులు తిట్టిందా, ఈరోజు బైబిల్ పెట్టుకొని చర్చికి పోతాను చూడు అంటారు. వీళ్ళు చెవులే పడ్డాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఏమనరండి. చర్చికి వెళ్తారు, ప్రార్థన అయిపోతుంది, ఇంటికి వస్తారు, బైబిల్ ఇంట్లో పెడతారు, బయటకు వస్తారు. ఏంటి పొద్దునేదో అంటున్నా, ఏం లేదనుకున్నావా? నాకు చెవులు లేవనుకున్నావా? బైబిల్ చదువుతుంది కాబట్టి నువ్వు బతికిపోయావు. నా మాట అర్థమైందా? ఏంటంటే ఎంత భక్తి ఉండాలి, ఎంత భయం దేవుడు అంటే. భయమా కదా? మా ఊర్లో ఇక్కడ మా ఊర్లో మాత్రం గోడ మీద కొన్ని బల్లులు ఉంటాయి. ఇలాగన్నాం అనుకో, దాని దగ్గరికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తుంది ఇట్టాక, మళ్ళీ ఇలాగ మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్తుంది, మళ్ళీ మీరు రండి, అది కిందకు వస్తుంది. ఇప్పుడు బల్లి ఎంత భయపడింది? మనం కూడా ఎంత భయపడుతున్నాం? గోడ మీద బల్లిలాగా భయపడుతున్నాం మనం కూడా. మారేమా? మారట్లా. ఇప్పుడు మన స్థానం ఎలా తెలుస్తుంది మనం మారకపోతే అంటున్నా. ఇప్పుడు మనకి ఎటువంటి వాక్యం కావాలి? యేసుక్రీస్తు ఎలాంటి వాక్యం చెప్తున్నాడు ఆమెకి? నువ్వు చేసిన తప్పిదే అని అమ్మంటే ఆమె ఏమంటుంది? నేరుగా నా లోపల నేను మొత్తం చెప్పేస్తాడు కాబట్టి నేను కూడా ఒప్పేసుకుంటే వాళ్ళని ఒప్పేసుకుంటుంది. మనం ఏం చేద్దాం ఈ రాత్రి? ప్రభా నువ్వు మాతోనే మాట్లాడతావు, మాకు అర్థమైపోయింది, ఇదేదో మామూలు మెసేజ్ అనుకున్నాం, ఎవడో గుంటూరు నుంచి పాల్గొనుకున్నాం, కాదని మాకు అర్థమైంది, మేము చేసేది బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రభా మేము కూడా ఒప్పేసుకుంటున్నాం. పరలోకం వెళ్ళేవాడంతా ముందు వాడి తప్పుని, వాడి పాపాన్ని ఒప్పుకోవాలా. దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే మొదటి మెట్టు ఒప్పుకోవటము, ఆ తర్వాత దాని నుంచి పక్కకి తప్పుకోవటము, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం కొరకు దేవుడి దగ్గర రావటము, అప్పుడు నీ ఆత్మ దేవుడికి అప్పచెప్పటము. ఆ పని నువ్వు చేసినప్పుడే అప్పుడు నిత్యరాజ్యానికి వెళ్ళేవాడిగా ఉంటావు. ఇప్పుడు దేవుడు చేస్తున్న పని అదే. మన హృదయాల్ని దేవుడు వాక్యం వైపు తిప్పుతున్నాడు. మన సంఘాల వైపు తిప్పటల్లా, పాస్కర్ వైపు తిప్పటల్లా, పెద్ద పెద్ద ఆకర్షించేవాడి వైపు తిప్పటల్లా. ఎక్కడికి దేవుడు మనల్ని తిప్పుతున్నాడంటే వాక్యము వైపు. ఆది యందు వాక్యమును, ఆ వాక్యం వైపు దేవుడు మనల్ని తిప్పుతున్నాడు. కొత్త బోధ వైపు దేవుడు మనల్ని తిప్పటల్లా, దేవుడు యొక్క సత్య వాక్యం వైపు దేవుడు మనల్ని తిప్పుతా ఉన్నాడు. పరిపూర్ణమైన వాక్యం వైపు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అటువైపు మనం నడవలసిన్నాం. ఆమేన్. చూడండి, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. బైబిల్లో ఇద్దరికి యేసుకి చెప్పాడు సమాధానం. బైబిల్ మొత్తం అడుగుతానే ఉన్నారు, నువ్వు క్రీస్తువా, నువ్వు క్రీస్తువా, నువ్వు మెస్సయ్యని. ఎవరికి చెప్పలా. ఒకటి చెప్పాడు, అర్థం కాల. పిలాతు అడిగాడు, నీవేనా అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. అవునన్నట్ట కాదన్నట్ట? యేసుక్రీస్తు దగ్గర ఒక సంగతి ఉంటుందండి, తెలియదని అడిగితే మొత్తం చెప్తాడు, తెలిసిన అడిగితే చచ్చిన మనకు అర్థం కావట్టు చెప్తాడు ఆయన. పిలాతు ఏమన్నాడు? యూదుల రాజు నువ్వేనా? నువ్వు అన్నట్టే. అయిపోయింది. ఇప్పుడు అవునన్నట్ట కాదన్నట్ట? ఒకరోజు యేసుక్రీస్తు పోతుండే శాస్త్రులు పరిచయాలు ఈయన ప్రశాంతంగా పోనీరు కదా ఆయన ఎక్కడికి. ఆయన అయ్యా నేను ఒక ప్రశ్న అడగాలన్నాడు. అడగండి అన్నాడు.
వాళ్ళు ఇది అడిగారు, నేను సమాధానం చెప్పాడు. ఇప్పుడు నేను అన్నాడు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానన్నాడు. అడగమన్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, క్రీస్తు ఎవరు కుమారుడు? వాళ్ళు ఇదే, ఇది చాలా సింపుల్, దావీదు కుమారుడు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? క్రీస్తు దావీదు కుమారుడు అయితే దావీదు క్రీస్తు నా ప్రభు అని ఎలా అంటున్నాడు? కుమారుని ప్రభు అండు కదా, చెప్పండి అన్నాడు. చెప్పడం సమాధానం దగ్గర ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. సమాధానం చెప్పాలి వాళ్ళకి, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన ఎగతాళి చేయాలని కూడా ఆయన మాట అలాగే ఉంటాయి. మనం లోబడి అడిగితే ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమర స్త్రీ ఆమె పాపాన్ని ఒప్పుకున్నది. అవన్నీ నిజమో, మేము చేసిన తప్పే, మాకు ఒక కాలం వస్తుంది, ఈ తండ్రిని ఆరాధించే కాలం పోతుంది, ఆ పర్వతం మీద ఆరాధించేది ఆగిపోతాం, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఆ కాలం వస్తుంది, అది మెస్సేజ్ వచ్చే కాలము, క్రీస్తుని బట్టి మెస్సేజ్ మా దగ్గరికి వస్తాడు అని మొత్తం చెప్తున్నాను అంటున్నాడు. ఆ మెస్సేజ్ నేనే. ప్రధాన యాజకుడు చెప్పలా, ఊళ్ళో గొప్ప లేడని చెప్పలా, పెద్ద పెద్ద కూటాల్లో చెప్పలా, ఎవరికి చెప్పలా. ఎవరు చెప్పాడు ఆయన? ఎమ్మటే ఒప్పుకున్న స్త్రీకి చెప్పాడు ఆయన. రెండో సంగతి, బైబిల్లో ఆయన ఇంకొకరికి చెప్పాడు, దేవుడు కుమారుడని ఒక్కడికి ఆయన చెప్పినది. ఎవరికి ఆయన చెప్పింది? ఇంతకీ సిలోమోయ కొనడి దగ్గర ఉన్న గుడ్డోడు కళ్ళు పొందుకున్న తర్వాత వాడిని వెలేసిన తర్వాత యేసుక్రీస్తు ఆ గుడ్డివాడు వెలివేయబడ్డాడని విని వాడిని ఎత్తుక్కుంటా పోయి వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేనే దేవుడి కుమారుడని చెప్పాడు. ఏంటది? అడిగిన వాళ్ళు చెప్పటల్లా, ఈయన ఎత్తుక్కుంటా పోయి మరి చెప్తున్నాడు. అంటే పిలవబడిన వాళ్ళ దగ్గరికి దేవుడే వచ్చి ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకని ఆయన బయలుపరుచుకుంటున్నాడంటే ఆయన పిలిచాడు కాబట్టి ఆయన ఎవరో వాళ్ళకి బయలుపరచాలి. ఎవరు బయలుపరచాలి? ఆయనే బయలుపరచాలి. ఈ సాయంత్రం కూడా ఆయనే నీకు నాకు బయలుపరచాలి. మానవుడు బయలుపరిస్తే మనకు అర్థం కాదు, లోకం బయలుపరిస్తే నీకు అర్థం కాదు, బైబిల్ చదవటం వల్ల కాదు, నువ్వు లోబడినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది పాస్టర్లు మాట చెప్తున్నారు, నువ్వు డైలీ ఒక వాక్యం చదివితే 4 సంవత్సరాలు బైబిల్ పూర్తి అయిపోతుంది చదవటం. డైలీ నువ్వు 4 వాక్యాలు చదివితే 1 సంవత్సరం బైబిల్ పూర్తి అయిపోతుంది. ఎంత బాగుంది వినటానికి. బైబిల్ పూర్తి చేసావు, సరే, ఏం ఉపయోగం? బైబిల్ పూర్తి చేస్తే చదవటం ఏంటి ఉపయోగం? నాకు తెలిసి ఉపయోగం చెప్పనా? బైబిల్ మొత్తం చదివావు, దాంట్లో ఎన్ని వాక్యాల ప్రకారంగా జీవిస్తున్నావో చెప్పు. అది కదా కావాలా? ఈరోజు మనం చర్చిల్లో ఏం చేస్తామంటే పిల్లల్ని బైబిల్లో వాక్యాలు మొత్తం బట్టి పట్టడని చెప్తున్నాం. వాళ్ళు బట్టి పడతారు, గొక్క చెప్పుకోకుండా చెప్తారు, ఏడక్కం కూడా చెప్తాడు అడగగానే. బైబిల్ 130 కీర్తన కూడా చెప్తాడు అడగగానే. వాడికి అది తెలియదు, ఇది తెలీదు, జీవితంలోకి రావటం లేదండి. అది మన బాధ. ఈ పూట క్రీస్తు నీ జీవితంలోకి రావాలి, ప్రతి దాంట్లో క్రీస్తు కనిపించాలి. ఈ కాలంలో దేవుడు మనకిచ్చిన వర్తమానం ఏంటంటే నిన్ను నీవు ఆయన వైపు తిప్పుకో పరిపూర్ణంగా. భయంకరమైన మహాదినం రాకమునుపు దేవుడు వచ్చినప్పుడు భూమి మీద తీర్పు జరగాల. ఆయన వచ్చి సంగమం తీసుకెళ్ళిపోగానే భూమి మీద తీర్పు జరగాల. ఆ తీర్పు కన్నా ముందు దేవుడు పరిపూర్ణమైన వాక్యం మన కొరకు పంపించాడు. ఈ కాలంలో దేవుని యొక్క వాక్యంలో మర్మాలు ఏమీ లేవండి, ప్రతి మర్మం దేవుడు బయలుపరిచాడు. నిజమేనా కదా? చూద్దాం ఒకసారి, అవునో కదా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అది జాతీయ నోటికి కంఠస్థ రావాలి, మీకు బైబిల్ చెప్తున్నారు. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునము. అంటే ఇప్పుడు దేవుని మర్మం సమాప్తం అయిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు మర్మాలని సమాప్తమైనవి. ఇది జరగాల్సింది ఏంటి? ఇంటికి బియ్యం వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి, నూనె వచ్చినాయి, వంకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి, తాలింపు సామాన్ వచ్చింది, గ్యాస్ వచ్చింది, పొయ్యి వచ్చింది, లైటర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. వంట చేసుకున్నాం, ఏం చేయాలా? అది తింటే బలం వస్తుంది, ఇంటే విశ్వాసం వస్తుంది. అన్నీ మన దగ్గర ఉన్నాయి. వాక్యం లేదా? పాస్టర్ గారు లేరా? సంఘాలు లేవా? యూట్యూబ్ తెరిస్తే పాస్టర్ గారు వస్తున్నాయి. మామూలుగా కాదు, ఇక్కడ పడ్డే చేపల కంటే ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్లో, ఛానల్లో ఇన్ని ఉన్నాయి. కానీ మన దగ్గర వాక్యం లోపల ఎంత ఉంది? ఒక్కడే చిన్న మాట అడుగుతానండి, నా మీద కోపడకండి, చిన్న ఉండనుకొని చెప్పండి. చర్చికి మనం ఎందుకు వెళ్తామని చెప్పండి చాలు, అయిపోయా. చర్చికి మనం ఎందుకు వస్తాం? చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే చర్చి పాస్టర్ గారు, అది కూడా తెలియదా మీకు? తెలియక అడుగుతాను చెప్పండి, తెలియదు అనుకొని చెప్పండి. పోనీ చూసారా సమస్య ఎక్కడ ఉందో?
చర్చ్ అనే పదానికి అర్థం ఏంటంటే లోకల్ నుంచి బయటికి పిలువబడుట. ఎక్కడికి వెళ్తున్నాం మనం? లోకల్ నుంచి బయటికి పిలువబడి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? వాక్యం లోపలికి. అది చర్చ్ లోపలికి పోవటం అంటే. కానీ మనం ఏమంటున్నాం? ఏవో పేర్లు పెట్టుకున్నాం, తోచినే పెట్టుకున్నాం మనం. కాదండి, చర్చ్ అంటే లోకల్లోంచి బయటికి పిలువబడుట, వాక్యంలోకి పిలువబడుట. రెండోది, చర్చ్ లోపలికి ఎందుకు వెళ్తున్నామంటే చర్చ్ అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే సరిదిద్దు స్థలం అయి ఉన్నది. ఏం ప్లేస్ అండి చర్చ్ లోపలికి వెళ్తాం అంటే? నేను చర్చ్ లోపలికి ఎందుకు వెళ్ళాలి? సరిచేయబట్టానికి. లోకం నుంచి బయటకు వచ్చి నా తప్పేంటి తెలుసుకొని నేను సంఘంలో పోయి కూర్చున్నప్పుడు నన్ను సరిచేయి ప్రభా అని దేవుని అడిగేలాగా నేను ఉంటే, అక్కడి నుంచి బలిపడి నుంచి ఏ వాక్యం వచ్చినా దాన్ని నేను తీసుకున్నప్పుడు అప్పుడు నేను సరిచేయబడతా. ప్రతిరోజు సరిచేయబడాలి. ప్రార్థన చేస్తే ప్రతిసారి సరిచేయబడాలి. వాక్యం చదివి ప్రతిసారి సరిచేయబడాలి. వాక్యమైన ప్రతిసారి సరిచేయబడాలి. సంఘానికి వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి మనలోంచి లోపం బయటికి పోవాలి, ఏదో ఒకటి తప్పు మనలోంచి బయటికి పోవాలి. ప్రతిసారి మనం పరిపూర్ణమైన శక్తితో బలంతో చర్చ నుంచి బయటికి రావాలి. అది చర్చ్ అంటే నా దృష్టిలో. మరి మీ ఊళ్ళో చర్చ్ అంటే అదేనా? చెప్పండి. ఇక్కడి నుంచి కాకపోతే ఇప్పటి నుంచి అది అవ్వాలా. ఇప్పటి నుంచి మీరు ఎందుకు వెళ్ళాలో నాకు తెలియదు. ఇక్కడి నుంచి మాత్రము మేము మారాలా. మమ్మల్ని బట్టి అనేక మంది మారాలి. ఈ ఊరిలో మా జీవితాలు, మా సాక్ష్యాలు చూసి అనేక మంది ఇక్కడ రావచ్చున్నారు. అటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటే మా ఇంటి పక్కన వాళ్ళకి బలహీనత వస్తే పరిగెత్తుకుంటే మన దగ్గరికి వచ్చి నా గురించి ప్రార్థన చేయమని అడగ. మనం 6 రోజులు బూతులు తిట్టి 6 రోజు చర్చికి వెళ్ళి బయలు పెట్టుకొని వస్తే మళ్ళీ వాడు ప్రార్థన చేయమని అడుగుతాడా? కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయమని అడగకపోవటానికి కారణం ఎవరు? మనమేమన్నారు? మనం మాకు పక్కన వాళ్ళతో మనకెందుకు? ఎవరు మారాలి? పాపం ఎవరు చేశారు? రక్తం ఎవరి కోసం కాచారు? యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఆ నీతిమంతుల వరకు రాలేదంట. మరి ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు. మీరు సిగ్గుపడతారో నాకేది లేదండి. ఆయన నిమిత్తం సిగ్గుపట్టాల్సిన పనే లేదు నాకు ఇక్కడ. అవన్నీ ఒకప్పుడు బైబిల్ పెట్టుకోవాలంటే సిగ్గు, మొహమాటం, భయం. ఎవడో నేనేమనుకుంటాడో. ఇప్పుడు ఎవడని అనుకుంటు నాకెందుకు? నన్ను పరలోకం తీసుకుపోయే వాక్య దీని లోపల పెట్టాక ఇంకోటి చూస్తే నేను సిగ్గుపడాలా? నాకు ధైర్యం ఇంకా అది పట్టుకుంటే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మనం విడిచిపెట్టిన వాక్యం వద్దకు మళ్ళీ మనం వచ్చాం. ఏమేన్ ఒకసారి సేవకుడు ఇలా చెప్తున్నాడు, ఈరోజు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే తప్పో పాపమో చేసి నువ్వు ఆయన లేకపోతే నా కుటుంబంలో ఎవ్వరూ చూడట్లేదు అనుకో నువ్వు దాటిపోయావు. కానీ ఆయన అక్కడే ఉండిపోయాడు. నీ జీవితం ఆయన అక్కడ ఆగిపోయాడు. ఎప్పుడు ఆయన మళ్ళీ నీతో పాటు వస్తాడంటే నువ్వు దాన్ని సరి చేసుకున్నప్పుడు ఆయన మళ్ళీ వస్తాడు. అంటే ఇప్పుడు మనం జీవితంలో క్రీస్తు ఎక్కడెక్కడ ఆగిపోయాడో ఎవరికి తెలియదు. నాకొక్కడికే తెలుసు నా జీవితంలో ఎక్కడ ఆగిపోయాడు. మీ ఒక్కరికి వ్యక్తిగతంగా మీకే తెలుసు క్రీస్తు ఎక్కడ ఆగిపోయాడు. ఈరోజు నేను మంచిగానే ఉన్నా, ఈరోజు నేను బాగానే ఉన్నా. కానే కాదండి, గతంలో నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సి ఉన్నావు. వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టవలసి ఉన్నావు. దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం ఏం చేయాలో అది చేయవలసి ఉన్నావు. అది చేయకుండా దేవుని యొక్క రాజ్యానికి పోలేవు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏ మాత్రం అప్పున్నా నువ్వు పరలోకం రావని. ఏంటది? ఓ ప్రభువా, ఇది కూడా ఒకటి ఉందా? ఏంటది? జాగ్రత్తగా వినండి ఆ మాట. ఒకసారి అనండి, విన్నాం అనుకున్నాను నేను. మన ఎవరి దగ్గర ఎగ్గొడితే కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? ఎతకండి. ఎవరి దగ్గర ఎగ్గొచ్చాం వాళ్ళ దగ్గర పోయి కట్టండి. ఎందుకంటే నాకు వాడు ముఖ్యం కాదు, నా పరలోకం నాకు ముఖ్యం. ఈ రకంగా మనం మారితే అంత బాగుంటుంది. భర్తతో మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పాము, కూర్చొని అయ్యా నన్ను క్షమించు అని మనం భార్యాభర్తలు కూర్చొని ఒప్పుదల కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద నమ్మకం కలగాల. అటువంటి కుటుంబం ఈరోజు క్రైస్తవంలో ఉండాలి. భార్యకి భర్త మీద నమ్మకం లేదు, భర్తకి భార్య మీద నమ్మకం లేదు. భర్త స్థానానికి వెళ్తే భార్య గబగబా వచ్చి ఫోన్ చూస్తుంది, వాట్సాప్లో ఎవరి నెంబర్లో ఉన్నాయి, ఎవరి మెసేజ్లు వచ్చింది. ఎక్కడుంది ఇంకా అక్కడ? భార్య పడుకున్నాక ఈయన భార్య ఫోన్ తీసుకొని రహస్యంగా చూస్తాడు. ఏముంది ఇంకా అక్కడ? క్రైస్తవ కుటుంబమే కాదు మీది. క్రైస్తవ కుటుంబం అంటే విశ్వాస కుటుంబము. నీ ఇంట్లో ఉన్న భార్య మీద విశ్వాసం లేకపోతే, ఇంట్లో ఉన్న భర్త మీద విశ్వాసం లేకపోతే, కనిపించే భార్య మీద, కనిపించే భర్త మీద విశ్వాసం లేకపోతే కనబడని దేవుని ఎలాగ ఆరాధిస్తావు నువ్వు? నీ ఆరాధన వ్యర్థము. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ముందు నా కుటుంబంలో నేను సరిగా ఉండాలి, తర్వాత నా భార్య నా పిల్లలు సరిగా ఉండాలి. అప్పుడే సంఘంలోకి వచ్చాక ఇతరులకు చెప్పడానికి అర్హత కలిగి ఉంటా.
ఈరోజు మనకి కుటుంబంలో సాక్ష్యం ఉండదు, భార్య దగ్గర సాక్ష్యం ఉండదు, బంధువుల సాక్ష్యం ఉండదు. నేను సంఘంలోకి వెళ్ళి ఎవడని చెప్పాలంటే వింటాడా? వినడు. కారణం ఏంటి? వారు నన్ను కాదు, నా సాక్ష్యం చూస్తున్నారు. ఇప్పుడు నేను నా సాక్ష్యం సరి చేసుకొని దేవుని ముందు బలంగా నిలబడినప్పుడు ఎవడన్నా ఎత్తి చూపించాడా? అవును, నేను చేసిన తప్పే, కానీ ఇప్పుడు నేను సరి చేసుకున్నా అని నువ్వు చెప్పే అధికారం కలిగి ఉన్నప్పుడు అవతల లోబడతాడు. నిన్ను బట్టి ఇంకోటి మారే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు సమరస్య మారింది, గద్దించబడింది, సరిచేయబడింది. ఆమె అక్కడే పాత యువతి మన కొండ ఇసిరిగొట్టిపోయింది, ఊళ్ళోకి పోయింది. ఆమె ఫస్ట్ ఎవరి దగ్గర పోయింది తెలుసా? ఎవరితో పాపం చేస్తే వాడి దగ్గర పోయింది. నేను కొత్త వ్యాపారం బిగిన్ చేశాను. ఏంటి కొత్త వ్యాపారం? వ్యభిచారం మానేశా. గతంలో నాతో పాపం చేసావు కదా, నేను ఆయన దగ్గర ఒప్పుకున్నా, రా నువ్వు కూడా ఒప్పుకొని బాప్టిజం పొందురా. 3000 మంది తెచ్చిందామా. ఎవరు? వ్యభిచారి, పాపి, దుర్మార్గురాలు, నీచురాలు అని పిలువబడిన ఆమె మారి 3000 మంది తెచ్చింది. మరి మనం ఎంతమంది తెచ్చాం సంఘానికి? వినపడలా నాకు. మారామా? మారితే సంఘానికి మనతో పాటు ఆత్మ పరిగెత్తాలండి. అట్లాగా మారదాం మనం. క్రీస్తు వస్తున్నాడు, సిద్ధపాటు అంటే అది సిద్ధపాటు. నేను పూర్తిగా నా హృదయం దేవుడి తిప్పబడిందంటే అది నా యొక్క జీవితం. వర్తమానం వచ్చిందని చెప్పుకోవటం కాదు, వర్తమానం వస్తే నా లోపల అది కనిపించాలి. క్రీస్తు యొక్క రాకడ జీవితం నా లోపల కనిపించాలా, అది నా హృదయాన్ని గద్దించాలా, నన్ను సరిచేయాలా, నా లోపల పశ్చాత్తాపం కలిగించాలా, నాలో మండించాలా, నన్ను దేవుడే పరిపూర్ణంగా నడిపించవలసి ఉన్నది. అటువంటి వాక్యం ఈరోజు మనం కలిగి ఉండవలసి ఉన్నాం. నిజమా కాదా? కాబట్టి ఏం చేద్దాం? ఇప్పటి నుంచి తీర్పు ఇంకా రాలా, వచ్చే దినానికన్నా ముందు దినంలో ఉన్నాం. ఆయన ఇంకా రాకడ జరగల, రాకడికి సమీపంగా మనం ఉన్నాం. ఆ తీర్పు నువ్వు చూడలేవు. ఆ రాకడలో నువ్వు ఆయనతో పాటు పైకి వెళ్ళిపోవస్తున్నావు. దాని కొరకు సిద్ధపాటు ఈ రోజు అయి ఉన్నది. ఇంకా మాట్లాడితే ఈ గడియ అయి ఉన్నది. అదే గడియ వర్తమానం. ఆ రోజు సమరస్య దగ్గరికి వెళ్ళింది, ఆ గడియ వర్తమానం. నేనే మెస్సయ్య అనే వర్తమానం అక్కడికి వెళ్ళింది. ఆమె ఎమ్మటి దాన్ని గుర్తించింది, గ్రహించింది, ఒప్పుకుంది, లోబడింది, కొండ బద్దలు కొట్టింది, పాల జీవితం విశ్లేసింది. మళ్ళీ ఎప్పుడు బావి దగ్గరికి పోలా, మళ్ళీ వ్యభిచారం జోలికి పోలా. ఆమె జీవితం సంపూర్ణంగా మార్చబడింది. ఆమె అనేక మందికి మాదిరికరంగా ఉన్నది. కొద్ది దినములు ఆమె సాక్ష్యం ఇన్నాక ఊళ్ళో ప్రజలు అంటున్నారు, అమ్మా ఇక నీ సాక్ష్యం బట్టి కాదు కానీ ఆయన ఎవరో మేము మా కళ్ళాలు చూసి మేము తెలుసుకున్నాం కాబట్టి మేమే వెంబడిస్తున్నాం. ఎటువంటి సాక్ష్యం ఆమె పొందుకున్నది. ఈరోజు మన ఇంటి పక్కన మన గురించి అడిగితే ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు సిలువకి అప్పచెప్పిన యోధ ఏమన్నాడు తెలుసా? నిరపరాధ రక్తాన్ని నేను చిందించాను. శత్రువు ఏమంటున్నాడు? దెయ్యాలు యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాయి? ఆయన దేవుడు కుమారుడు. మరి మన గురించి మన ఇంటి పక్కన సాక్ష్యం ఏంటి? ఇంటి పక్కన వద్దండి, మన ఇంట్లో 5 ఉంటే 3 సాక్ష్యం ఏంటి మన గురించి? ఉన్నదా? కాబట్టి ముందు మనం సాక్ష్యం సంపాదిద్దాం. సాక్ష్యం సంపాదించాలంటే ముందు నేను లోబడాలి. ముందు వాక్యం నా వద్దకు వచ్చింది. సమరయ స్త్రీ ఒక్కదాని దగ్గరికి రాగానే 3000 మంది ఆమెను మార్చింది. పౌలు దగ్గర రాగానే పౌలు అంతమందిని మార్చాడు. పేతురు దగ్గరికి వచ్చాక పేతురు అంతమంది మార్చాడు. మన దగ్గరికి వచ్చింది అదే వాక్యము, అదే బలము, అదే శక్తితో దేవుడు వాక్యం వచ్చింది కదా. మరి మనం ఎంతమందిని మార్చాం? ఎందుకు మార్చలేకపోతున్నాం? ఒకటే, ముందు నేను మారాలి, నేను జీవించాలి, ఆ తర్వాత నేను బోధించాలి. ముందు నేను మారాలి, నేను లోపడాలి, ఆ తర్వాత నేను సాక్ష్యం కలిగి ఉండాలి, నా సాక్ష్యం మాట్లాడాలి. ఇది ఒక క్రైస్తవుని జీవితం. అటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు నేను అంటున్నా, మన హృదయాలు మొత్తం దేవుడి వైపు తిప్పబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం తిప్పబడ్డాం. నువ్వు దేని నుంచి వచ్చావో దానికి మళ్ళా తీసుకుపోబడుతున్నావు. వాక్యం నుంచి వచ్చాము, తిరిగి వాక్యంలో చేరుకుంటున్నాం. సమరస్థితి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇప్పుడు పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు? పౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? నాతాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిప్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎస్తేర్ ఎక్కడి నుంచి వచ్చింది? రూత్ ఎక్కడి నుంచి వచ్చింది? నయోమి ఎక్కడి నుంచి వచ్చింది? బోయాజ్ ఎక్కడి నుంచి వచ్చాడు? యెషయా ఎక్కడి నుంచి వచ్చాడు? మలాకి ఎక్కడి నుంచి వచ్చాడు? మేక ఎక్కడి నుంచి వచ్చాడు? అందరూ దేవుడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడికి వెళ్ళారు? వారి జీవితం ప్రారంభం నుంచి మంచిగానే ఉన్నదా? లేదండి. విసిరేయబడింది, కొట్టబడింది, సాక్ష్యం లేదు, అనాలని మాట అన్నారు, విమర్శలు జరిగినాయి. కానీ చివరికి సంపూర్ణంగా దేవుళ్ళు వాళ్ళు గెలిచిపోయి ఉన్నారు. ఇప్పుడు మన గడి ఇది ఈ గడియ వర్తమానము. నీ హృదయం దేవుడికి ఇవ్వటము, నీ జీవితం దేవుడి తిప్పబట్టము, నీ హృదయం దేవుడికి సంపూర్ణంగా అప్పగించుకోవటము. ఆ రోజు పితరులోంచి పాత నిబంధన తండ్రిని ఆరాధించేవాళ్ళు. వారందరినీ దేవుడు చేంజ్ చేశాడు. బాప్తిస్మం యోహాను దేవుడు చేసి ఇప్పుడు యేసుకు చేసింది ఏంటి?
ఆయన నేనే, నా వైపు తిరగండి అని దేవుడు మొత్తం వాక్య వైపు తిప్పాడు. అంటే కుమారుల వైపు తిప్పాడు, పిల్లల వైపు తిప్పాడు. బాప్తిస్మ యోహాను పిల్లల వైపు తిప్పాడు. ఇప్పుడు అపోస్తలులు, అప్పుడు పిల్లలుగా ఉన్న అపోస్తలులు ఇప్పుడు మనకు తండ్రులు అయ్యారు. కాలం మారింది, వారు తండ్రులు అయ్యారు. ఇప్పుడు మన హృదయాలు తండ్రుల వైపు తిప్పబడాలి. మనం పిల్లలమయ్యాం, అపోస్తలులు తండ్రులు అయ్యారు. అప్పుడు అంతకుముందు తండ్రిని ఆరాధన చేసేవాళ్ళు తండ్రులు అయ్యారు. అపోస్తలులు అప్పుడు పిల్లలుగా ఉన్నారు, పిల్లల వైపు అప్పుడు తిప్పబడ్డారు. ఇప్పుడు మనం తండ్రులైన అపోస్తలులు తిప్పబడుతున్నాం. ఏంటి అపోస్తలులు తిప్పబట్టమంటే పౌలు వైపు, పేతురు వైపు, నతాను వైపు, ఫిలిప్ వైపు కాదండి, అపోస్తల బోధ వైపు. ఎటువైపు? సంపూర్ణమైన అపోస్తల బోధ వైపు మనం తిప్పబడుతున్నాం. ఆ బోధ దేవుడు మనకి అప్పగించింది. ఆ బోధ కాక భూమి మీద మరి ఇంకే బోధ లేదు. మిగతా దాంట్లోకి పోవద్దు, బాధలు తెచ్చుకోవద్దు. క్రీస్తు మనకిచ్చిన బోధ అయితే ఉందో సంపూర్ణంగా దాని వైపు తిరిగినప్పుడు ఆ పరిపూర్ణతలో దేవుడు నిన్ను నన్ను నడిపించి పరలోకాన్ని తీసుకుపోయే దేవుడై ఉన్నాడు. ఏమా ఒక మాట చెప్పొచ్చా చివరిలో? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.